రామాయణము 3 విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధములు సలిపారు. Valmiki propagated this Ramayana in 3 ways. మొదటిది రామాయణం, The first, Ramayana. రెండవది సీతా చరితము, The second, Sita Charita, history of Sita. మూడవది రావణవధ, The slaying, the killing of Ravana, the third one. రామస్య అయనం రామాయణం అనగా రాముని గురించి తెలిపేటువంటిది ఇది భౌతికమైన రామాయణం. The text Ramayana speaks of the history of Rama. దీనిని అంతర్ముఖంగా మనం విచారణ చేసినప్పుడు ఇది పరమాత్మని కథ. If we go deep into the inner meaning, we'll understand it's the story of the divine. రెండవది రామాయః అయనం ఇది రామాయణం అనగా సీతా చరిత్రను గురించి తెలుపునటువంటిది బాహ్యమైనటువంటిది. The second aspect is that which speaks of the history of Sita. అంతర్ముఖంగా దీన్ని విచారించినప్పుడు జీవాత్మ చరితము. Inner meaning is, it is the history, the significance of the individual self. మూడవది రావణ వధ, Third one is the killing of Ravana. ఇది బాహ్యముగా రావణ వధ, అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనం. Externally, Ravana is killed, but internal meaning is the darkness, ignorance is dispelled. గీతావాత పురస్కరించుకొని రామాయణము పరమాత్మని కథ, Be that as it may, it is the story of God. సీతా చరితము జీవాత్మని యొక్క కథ. When we say it is the story of Sita, it is the story of the individual self. మూడవది రావణ వధ అజ్ఞాన నాశనం When Ravana is killed, it means the ignorance is killed. అనగా పరమాత్మ జీవాత్మ యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నాశనం అవుతుంది. It only means when the relationship of the individual and the divine is properly understood, the ignorance will be dispelled. ఈ రామాయణం యొక్క తత్వములో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు. Dasharatha performed all the rituals in Ramayana as we go through it. లేక లేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తివాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును. Dasharatha prayed to his preceptor, seeking for his blessings to his son Rama. వశిష్ఠుల వారు వెళ్ళారు, Vasishtha went. బిడ్డను చూచాడు, He saw the boy. కానీ ఏమీ పలుకలేదు, He didn't say anything. స్తంభించిపోయాడు. He stood stand still. తిరిగి హెచ్చరించాడు దశరథ మహారాజు. Dasharatha again reminded of his prayer. అప్పుడు వశిష్ఠుల వారు, దశరథ, నన్ను నేనే మర్చినటువంటి ఈ స్థితి లోపల స్వస్తివాచకములు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి? The preceptor said, O King Dasharatha, I have forgotten myself. How can I bless your boy? ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితనో The purpose for which I have come here, ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క ఫలితము ఈనాడు నేను అనుభవించాను. that very purpose that brought me here is fulfilled. వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు, Vasishtha is highly powerful. సర్వజ్ఞుడు. He knows all. కానీ అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితునిగా నియమించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance behind the preceptor Vasishtha serving in Dasharatha, though he is so powerful and mighty? దశరథ, నీ ధనము నాకు అక్కరలేదు, నీ దశరథ, గౌరవ మర్యాదలు నాకు అక్కరలేదు, నీ పీఠ స్థానములు నాకు అక్కరలేదు. నేను వచ్చినది నీ గృహములో శ్రీమన్నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతనిని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు. Vasishtha said, Dasharatha, I don't want your power, the pelf and the money. I don't want any position either. I have come here to see Sriman Narayana, who is కనుక going to be born in ఆ your family. స్వరూపమును నేను ఈనాడు దర్శించాను. Today I had the vision నా of చిరకాల Narayana. వాంఛ నెరవేరినది. It's my long desire నేను fulfilled. ధన్యుడనైనాను. My life is redeemed. ఇంకా ఇతనికి నేను స్వస్తివాచకములు ఏ రీతిగా చెప్పాలి? How am I to bless him now? నేనంత అజ్ఞానిని కాదు అన్నాడు. I am not that ignorant as you think.
పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది. You cannot estimate the ignorance when one wants to bless the very God తెలిసియు himself. నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు. In full knowledge, I cannot afford to be innocent. జన్మించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. The one who is born is Sriman Narayana, నీవు God. పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు Because of your affection towards your son, you are deluded. అని చెప్పి కంటిదారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్ళాడు. So saying, he was shedding the tears of joy and returned. ఇది ఇంతతో పోలేదు. It didn't stop there. మొదలు ఈ జన్మం జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు అయ్యా పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది. Immediately after birth, the servant maid told Dasharatha, you have a son. ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు. Listening to this very good news, Dasharatha presented the necklace of diamonds to the servant maid. అప్పుడు ఆ సేవకురాలు అనగా ఆ దాసి ఈ రత్నాల హారమును అంగీకరించలేదు. That servant maid did not accept this necklace of ప్రభు, diamonds. నేను ఆ బిడ్డను ఎత్తుకొని ఆడించి పాడించి లాలించేటువంటి భాగ్యం నాకు అనుగ్రహిస్తే అంతే చాలు, ఈ రత్నాల హారం నాకు అక్కరలేదు అనింది. The servant maid said, "O king, it is enough if I fondle the baby, caress the baby, and make the baby dance and play. I don't want this money." లోకములో లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు. There are many people who aspire for worldly wealth and money. కానీ ఈ దాసి ఆ పిల్లవాణ్ణి పోషించి ఎత్తుకొని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది. But the servant maid said that it's enough if she is given the charge of taking care of the baby. ఒక్కొక్కరి ప్రాప్తి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు ఆవిర్భవిస్తూ ఉంటాయి. It's only the deservedness that they get out of the past merit of the previous lives that make them have such feeling. ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి. Here we have to know another point. రాములకు వెంట లక్ష్మణుడు. Rama, and then is followed by Lakshmana. రాముని యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు. Lakshmana is the very reflection of భరతుని Rama. యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు. Shatrugna is the reflection of Bharata. శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు. Without Shatrugna, Bharata will not live for a moment. లక్ష్మణుడు లేకపోతే రాములు ఏమాత్రం కూడాను నీరైనా త్రాగలేడు. Without Lakshmana, Rama will not sip even water. మొట్టమొట్ట సుమిత్రకు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు జన్మించిన తక్షణమే జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి. The moment the children were born, they were put in the cradle. కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రామును కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు. And Rama was simply smiling and playing while resting in the cradle. కైక భరతుణ్ణి జోల చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు. While Kaika was there near the cradle where Bharata was lying, Bharata also was కానీ playing. శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడాను ఏడుస్తూ ఉండటమే. But Lakshmana and Shatrugna started crying right from the birth. ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో, What is the complaint? What's wrong with ఏ it? బాధలు కలిగినాయో ఏమిటో, What is the ఎందుకు thing ఈ బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజునకు చెప్పింది. They were very much afraid of the situation because these two kids started crying from the beginning. And the దశరథుడు matter తగిన about వైద్యులను Dasharatha. పిలిపించి తగిన వైద్యం చేయించాడు. They also gave appropriate treatment, కానీ ఏమాత్రము తగ్గలేదు. but there is no relief. కడపటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది. Ultimately, finding no other alternative, they asked Vasishtha. అప్పుడు వశిష్ఠ వారు Then Vasishtha- 5 నిమిషముల ధ్యానంలో నిమగ్నమై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు. Vasishtha meditated 5 minutes and said, Sumitra, you లక్ష్మణుడు don't need- తీసుకెళ్లి రాముల జోలలో పండబెట్టు. make Lakshmana lie by the side of శత్రుఘ్నుడు Rama. తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు. Make Shatrugna lie by the side of వీరిద్దరూ Bharata. ఒక జోలలో వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు. See that both of them will be in the different cradles. వీరు ఏమాత్రము ఇంకా ఏడ్చరు అన్నింది. Then they will not cry any longer. అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకొని కైక పర్మిషన్ తీసుకొని ఈ ఇరువురు పిల్లలను తీసుకొని వెళ్ళి శత్రుఘ్నుని భరతుని ప్రక్కలో
లక్ష్మణుని రామప్రక్కలో పండబెట్టి జోలు లూపింది. And Sumitra took permission from Kausalya and Kaika and made Lakshmana lie by the side of Rama and Shatrughna lie by the side of Bharata. ఈ రాముల ప్రక్కలో పండుకున్నాడో లేదో లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు. The moment Lakshmana just ఇచ్చిన rested ఆహారం on అంతా Rama, భుజిస్తున్నాడు, he started eating, కిలకిల నవ్వుతున్నాడు, started smiling, కళకళలాడుతున్నాడు. started playing. ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర. Sumitra watched the scene. చాలా ఆశ్చర్యం వేసింది. She was surprised. మరి వశిష్ఠులు వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణం ఏమిటి స్వామి? She prayed to her sister. She wanted to know the reason. Why did he cry then? Why is he happy smiling now? అమ్మా, కొమ్మ చెట్టుకు అంశము, The branch is the spark of the tree. ఇంకా మానవత్వం అనేటువంటిది దైవత్వమునకు అంశము. Human is the spark of the divine. కొమ్ము చెట్టుని విడిచి కొమ్ము బ్రతకలేదు, Branch cannot live without the tree. తల్లిని విడిచి బిడ్డ బ్రతకలేదు. Child cannot live without mother. కాబట్టి పరమాత్మను విడిచి జీవుడు ఉండలేడు. Therefore, the individual cannot live without God. ఏ రాముల నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముల దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు. And he wanted to reach Rama, ultimately having come out of him in the beginning. ఏ భరతుని పాయసం నుండి ఉద్భవించాడో ఆ శత్రుఘ్నుడు ఆ భరతుని దగ్గర చేరేటప్పటికి ఇతని దుఃఖం చల్లారింది. Shatrughna also is born out of the same pudding. And therefore, when he is in the company of అనగా Bharata, I was happy. స్వస్థానమును చేరేంత వరకు కూడాను ఈ జీవికి తాపము తప్పినది కాదు. Therefore, the individual has to suffer until he reaches his ఆ original place. స్వస్థానం తప్ప మరి ఏ స్థానంలో చేర్చినప్పటికీ ఈ దుఃఖం మాత్రం నివారణ కాదు. Other than that original place, wherever he goes, he's bound to జలములో suffer. జీవించేటువంటి చేప The fish that lives in water వజ్రవైడూర్య మరకత మాణిక్య గోమేధిక పుష్పరాగంతో చెక్కబడినటువంటి బంగారు గిన్నెలు తీసుకెళ్లి పెట్టితే దీనికి ఎంత తాపం ఉంటుండాలి. if you keep that fish in a golden vessel studded with all precious gems, it will ఈ suffer. ప్రెషస్ విలువ దానికి ఏమీ అర్థం కాదు. It doesn't understand its ఈ precious. బంగారు విలువ దానికి ఏమి అక్కర్లేదు. It doesn't want తన gold, స్వస్థానం జలం కావాలి. but it wants its original place. జలములో Water. చేరేంత వరకును ఈ చేప ఎంత పరితపిస్తుందో అదే విధముగానే జన్మస్థానమైనటువంటి పరమాత్మను చేరేంత వరకును జీవాత్ముడు ఇంత పరితపిస్తుంటాడు. The fish suffers until it goes back to its water, the original place. So also the individual suffers ఈనాడు until లోకములో he reaches ఎంతమంది divine. శ్రీమంతులు లేరు. ఈనాడు లోకములో ఎంతమంది శ్రీమంతులు లేరు. In this world, there are many rich people. ఎంతమంది బలవంతులు లేరు. There are so many strong people. ఎంతమంది సౌఖ్య సంతోషములతో తృతూగేవారు లేరు. There are people of comforts and conveniences. కానీ అన్ని సుఖములు ఉంటున్నాయి, They have all comforts, కానీ మానసిక ఆనందము లేదు. but they don't have mental happiness. కారణం ఏమిటి? What's the reason? ఇవన్నీ కాదు నీ మానసిక ఆనందానికి కారణము. They don't give happiness mentally. నీ స్వస్థానమైనటువంటి ఆత్మస్థానాన్ని చేరాలి. You should reach that center of Atma, the అప్పుడే spirit. నీకు శాంతి సంతోషము. Then you will have peace and happiness. కనుక నీ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధములైనటువంటి పరితాపములు పొందుతున్నాడు. So man pines and yearns to go back to his place of origin. ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి. So every human must make an effort to go back to his place of అంతవరకు origin. మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు. Till then he will never attain peace. ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును. The worldly peace comes and vanishes in a moment of కానీ time. నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక్క ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి. But the eternal, permanent happiness and bliss are present in the spirit. ఈ ఆత్మశాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు. The one with the peace in heart and spirit can move about in forest freely. కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్ ఆఫ్ బెడ్స్ డెన్ ఆఫ్ సోఫాస్ వెచ్చుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది, కానీ మైండ్ వేడెక్కుతుంటారు. Without the peace within, even if you try to sleep in air conditioning room or Dunlop bed, you will have coolness around, very hot within. కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు. It's not the material comfort. ఈ ప్రాకృతమైనటువంటి సుఖం సుఖం కాదు. It's not the worldly happiness. అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు, So Tyagaraja said, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు. "O mind, tell truly, is it the wealth that gives happiness or the proximity to God?" కనుక పరమాత్మని యొక్క సన్నిధే మన పెన్నిధి.
Therefore, proximity to God is a real wealth. అటువంటి సన్నిధిని చేరేంత వరకు కూడాను జీవుడు పరితపిస్తూనే ఉంటాడు. Until one attains that proximity, the ఈ human పరితాపములకు strive. కారణం ఏమిటో వీడు తెలుసుకోవటం లేదు. We don't understand the reason for all this suffering. దీనికి కారణం ఇదియే. This is the reason. భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము. For all the suffering, separation from the divine is the cause. కనుకనే అట్టి సంయోగం లభించేంత వరకు మనకు దుఃఖం తప్పినది కాదు. Until we attain that union with God, we are bound to suffer. కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వము యొక్క సన్నిధి అత్యవసరమైనటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు. Lakshmana, Shatrughna have demonstrated this fact, how to attain permanent happiness. రామును చేరాలి. One should be close to Rama. అతనే మన వృక్షము. He is the very tree. మనమంతా దీని యొక్క బ్రాంచెస్. We are only branches. ఈ బ్రాంచెస్ అనేటువంటి వృక్షాన్ని వదిలిపెడితే దీనికి ఏమాత్రము ఇంకా జీవితం లేదు. Branches will never live if they are apart from the tree. కనుక ఈ సత్యాన్ని గుర్తింపజేయటమే ఈ రామాయణంలో మొట్టమొదటి సత్య సూక్తులు. This is the first principle teaching of truth which is taught in Ramayana. అందరి యందు దైవత్వమే ఉంటుండాది. There is divinity in all. అందరి యందు రామచంద్రుడే ఉంటున్నాడు. Rama is in all. ఏ విధంగా ఉంటున్నాడు? How is he? రమేతి ఇతి రామః, హృదయమే రమించేప్పజేసేటువంటిది. Is the one that makes our hearts blissful. కాబట్టి ప్రతి మానవుని ఎందుకును హృదయ స్థాయి రామచంద్రుని యొక్క స్థాయి. Therefore Rama adorns the altar of our hearts. హృదయమే భగవంతుని యొక్క పీఠము. The heart is the temple of God. దాంట్లో మరొక దానిని చేర్చుకోవటం చేతనే ఈ విధమైనటువంటి మానవత్వం అనేటువంటిది దానవత్వంగానో పశుత్వంగానో మారిపోతుండాలి. Because we give place to some other things there in our hearts, our lives ఆ are reduced to హృదయములో the level of ఒక్క animal. దైవములకు తప్ప మరొక దానికి చోటు ఇవ్వకూడదు. Only God should be installed in our heart, none else. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మారడం ఏజ్ లోపల ఈ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా మారుస్తున్నారు. But unfortunately, we have converted this heart ఒక into నిమిషంలో musical chair. దైవము, ఒక నిమిషంలో ప్రకృతి, ఒక నిమిషంలో తల్లి, మరొక నిమిషంలో తండ్రి, ఇంకో నిమిషంలో భార్య, మరొక నిమిషంలో బిడ్డలు. ఈ విధంగా ఒకే చైర్ను అనేక మందికి మారుస్తూ వస్తున్నారు. We go on shifting. At one time we will have God, nature, mother, the father, children and so ఈ on. అటాచ్మెంట్ కు ఇది గురి కావడం చేతనే అనేక రూపములను ధరిస్తూ ఉంటుండాలి. Because of attachment, it assumes various అనేక forms. రుచులుగా రూపొందుతుంటాయి. It gives so many shapes. కానీ ఇది అటాచ్మెంటే కానీ ప్రేమకు సంబంధించినటువంటిది కాదు. It's only attachment and not love. పరిపూర్ణ ప్రేమ స్థానమే హృదయము. The heart symbolizes total love. కనుక ఇట్టి పరిపూర్ణ స్థానమైనటువంటి హృదయం తత్వం లోపల దైవత్వం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది. With total love in our heart, we can know the divinity.